శ్రీకాళహస్తిని ఎటు చూసినా శివనామ స్మరణతో మారుమవుతుంది. ఏదైతే ఇప్పటికే భక్తులంతా కదా పెద్ద స్థాయిలో స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏర్పాట్ల మీద మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సరే, ఏ రకం భక్తుల తాగడం బాగా ఎక్కువ కనబడుతుంది? వీఐపీలకు కావచ్చు, సామాన్య భక్తులకు కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అన్న? మేజర్గా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మరి సామాన్య భక్తుల్ని బయట నుంచి లోపలికి అరగంట సేపట్లో ఎట్లా చేయాలనేది ఒక కాన్సన్ట్రేట్ చేసాం. దానికి ఒక సొల్యూషన్ తెచ్చాం. 50 రూపాయల టికెట్ కానీ తీసేసి గేట్ 1, 2లో ఇద్దరిని ఫ్రీగా పంపిస్తే హ్యాపీగా అయిపోతుంది. మీరు చూస్తున్నారు, హ్యాపీ భక్తులందరూ కూడా విదిన్ 25 to 30 minutes ప్రతి ఒక్క భక్తుడు బ్రహ్మాండంగా దర్శనం చేసుకొని బయట వచ్చే పరిస్థితి ఉంది. వీఐపీలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పటికే వీఐపీలు అనేక మంది ఇన్వైట్ చేస్తున్నారు. వీఐపీలు అన్న, నేను కూడా సామాన్య భక్తులు అందరూ ఒకటే. ఈసారి అదే కాన్సెప్ట్ మాది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన కాన్సెప్ట్ ఒకటే. ప్రతి ఒక్కడు వీఐపీయే. కానీ దీంట్లో 500 రూపాయల టికెట్ కొనుక్కున్న వాళ్ళకి వీటిని గేట్ 4 నుంచి వస్తారు, వచ్చి దర్శనం పోతారు. దీనికి కూడా వీఐపీ కూడా స్లాట్ మెషిన్ పెట్టాం. ఎట్లయితే తిరుమలలో పెట్టామో అదే రకంగా తరహాలో స్లాట్స్ పెట్టాం. ఆ స్లాట్స్లో వస్తేనే చేయిస్తాం, లేదా కొంచెం వెయిట్ చేయాలా. ఆ వెయిట్ చేసిన తర్వాత లోపల తీసుకోవాలి. ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అంచనా? ఇప్పటికి 10:30 టైం. ఇప్పుడు అరౌండ్ 40,000 దాటారన్న. అరౌండ్ 40,000 భక్తులు దాటారు ఇప్పటికి గ్రాఫ్ ప్రకారం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ 1.5 lakh. ఈసారి 2 లక్షలు టచ్ అవుతారని అనుకుంటున్నాం. అన్నీ కూడా బాగా జరుగుతుండే హ్యాపీగా. అందరికీ కూడా ప్రసాదాలు ఇస్తాను, రుద్రాక్షాలు బయట ఇస్తున్నారు. దాని తర్వాత ఈవెన్ ఎవరైతే మా తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి సారీ ఇస్తాను. పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు అన్నీ కూడా ఇచ్చి పంపిస్తాను. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. రాత్రి జరగబోయేటువంటి లింగోద్భవ దర్శనానికి ఏదైతే ఏర్పాటు పెద్ద సంఖ్యలో భక్త సందోహం కూడా ఉంటుంది. ఏర్పాట్లు ఏ రకంగా ఉంటుంది? ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయంటే నేను చెప్పేది, రాత్రి మీరు వస్తే చూస్తారు. మా కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాండా, భక్తుడు అనేటోడు వీఐపీ కావచ్చు, మామూలు కావచ్చు, ఇద్దరు మా దృష్టిలో ఒకరే. ఇప్పుడు ఎమ్మెల్యే పెద్ద ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు, అందరూ ఒకటే. భక్తులే. కాబట్టి సామాన్య వీఐపీ మీరు అన్నట్టు ఇప్పుడు సీఎం గారు వస్తే ఏ రకంగా జరుగుతుందో అందరు సీఎంలే. ఆ రకంగా అందరూ చేయాలి. అది మా సంతృప్తి. చేస్తాం కూడా. చూస్తున్నాం ప్రతి భక్తులందరికీ కూడా, సామాన్య భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వీఐపీ తరహాలోనే ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు మేము చేశాము. ప్రతి ఒక్క సామాన్య భక్తులు అందరూ కూడా వీఐపీలు అంటూ కూడా ఎమ్మెల్యే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం ప్రధానంగా ఆలయం వెలుపలు ఉన్నామో చూస్తున్నాం, క్యూ లైన్లన్నీ కూడా కిక్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఏదో వేకువజాము నుంచే కూడా శ్రీకాళహస్తి వీధులు మొత్తం ఏదైతే శివనామ స్మరణతో మారుమవుతుందనే చెప్పాలి. ఇప్పటికే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కావచ్చు, అదే రకంగా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, వాళ్ళకు అన్న పానీయాలు ప్రతిదీ కూడా అందేలాగా అన్ని ఏర్పాట్లతో చెప్పినట్టుగా ఎమ్మెల్యే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయేటువంటి వీఐపీలు కావచ్చు, సామాన్య భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామని కూడా ఎమ్మెల్యే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.